హాయ్ స్టూడెంట్స్, మన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ది ఫైలం కార్డాటా? కింద స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ఫైలం కార్డాటాకి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్? ఆప్షన్ 2 is correct. B and C are correct statements. In vertebrata, notochord is present during embryonic period only, as it is replaced by vertebral column. In chordates, central nervous system is dorsal and hollow. Clear students? My next question చూద్దాం students. Identify the substances having glycosidic bond and peptide bond respectively in their structure. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వేట్లో గ్లైకోసైడిక్ బాండ్ ఫస్ట్ దాంట్లో అండ్ సెకండ్ దాంట్లో పెప్టైడ్ బాండ్ ఉన్న స్ట్రక్చర్స్ ఏవి? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఇనులిన్ అండ్ ఇన్సులిన్. సో ఇనులిన్లో గ్లైకోసైడిక్ బాండ్స్ ఉన్నాయి అండ్ ఇన్సులిన్లో పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి. ఇనులిన్ అనేది ఒక ఫ్రక్టన్, అంటే ఇది ఫ్రక్టోస్ యొక్క పాలిసాక్రైడ్. ఫ్రక్టోస్లో మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, పాలిసాక్రైడ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది పాలిసాక్రైడ్ టైప్ ఇది ఇనులిన్ అనేది. సో ఇనులిన్లో ఉండే ఫ్రక్టోస్ యూనిట్స్ ఒకదానితో ఒకటి గ్లైకోసిడిక్ బాండ్స్తో లింక్ అయి ఉంటాయి. అదే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ కంపోజ్డ్ ఎమినో యాసిడ్. అందులో 51 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ ఎమినో యాసిడ్స్ పెప్టైడ్ బాండ్స్తో లింక్ అవుతాయి. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన 2 కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్లసెంటా హ్యూమన్ కొరోనిక్ గొనాడోట్రోఫిన్ని సీక్రెట్ చేస్తుంది. అండ్ జోనా పెలిసిడా ఇస్ అ ప్రైమరీ ఎగ్ మెంబ్రేన్ సీక్రెటెడ్ బై ది సెకండరీ oocyte. The secretion of bulbourethral glands help in lubrication of the penis. Leydig cells synthesizes and secrete testicular hormone called androgens. Clear students? My next question చూద్దాం students. If the distance between 2 consecutive base pairs in 0.34 nm and the total number of base pairs of a DNA double helix in a typical mammalian cell is 6.6 into 10 to the power of 9 bp, then the length of DNA is approximately. ఇక్కడ మనకి క్వశ్చన్లో బేస్ పేర్కి ఉన్న డిస్టెన్స్ చెప్పడం జరిగింది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ చెప్పడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు లెంత్ ఆఫ్ డిఎన్ఏని అడుగుతున్నాడు. సో మన ఆప్షన్ 1 2.2 meters. ఇది ఎలా వస్తుందంటే లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ 0.34 nmని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 2.2 meters వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్. ఓవరీ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేంట్లో హాఫ్ ఇన్ఫీరియర్? ఆప్షన్ 2 ప్లమ్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్ ప్లమ్. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు G1 ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ని G1 ఫేజ్ ఆధారంగా చెప్పండి. Correct option is first. Cell is metabolically active, grows but do not replicate its DNA. మనకి G1 ఫేస్లో ఉన్నప్పుడు సెల్ మెటబాలికల్గా యాక్టివ్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్గా గ్రోత్ కనిపిస్తుంది, కానీ డిఎన్ఏ ఎక్కడా కూడా రిప్లికేట్ అవ్వదు. సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 1లో ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, న్యూక్లియర్ డివిజన్ టేక్స్ ప్లేస్ అన్నారు. G1 ఫేస్లో న్యూక్లియర్ డివిజన్ జరగదు. న్యూక్లియర్ డివిజన్ అనేది కెరియోకినెసిస్లో జరుగుతుంది అండ్ డిఎన్ఏ సింథసిస్ రిప్లికేషన్ జరుగుతుందని థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. అది కూడా రాంగ్ స్టేట్మెంట్. అది S ఫేస్లో జరుగుతుంది అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ అన్నది M ఫేస్లో జరుగుతుంది, G1 ఫేస్లో కాదు. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Which of the following hormone levels will cause release of ovum from the Graafian follicle?
కింద ఇచ్చిన ఈ హార్మోన్స్లో ఏ హార్మోన్ ఓవం రిలీజ్ అవడానికి కారణమవుతుంది? ఆప్షన్ 3 హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్. సో హై లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ విల్ సెండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు anterior pituitary for release of LH. So FSH, LH and estrogen are at peak level during mid of menstrual cycle, which is 28th day of a cycle. Then LH surge leads to ovulation. Clear students? మన next question చూద్దాం students. Identify the correct statement with reference to human digestive system. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని బేస్ చేసుకుని కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ చూస్తే ఆప్షన్ 1 మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ 1 ఈలియం ఈజ్ హైలీ కాయిల్డ్ పార్ట్. అండ్ స్టేట్మెంట్ 2 చూస్తే అది రాంగ్ స్టేట్మెంట్. వెర్మిఫార్మ్ అపెండిక్స్ అరైజ్ ఫ్రమ్ డియోడినం అని ఇవ్వడం జరిగింది. వెర్మిఫార్మ్ అపెండిక్స్ డియోడినం నుంచి రాదు, అది మనకి కైకమ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వస్తుంది. స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఈలియం ఓపెన్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్, అది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఈలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఎరోసా ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ అని ఇవ్వడం జరిగింది, కానీ అది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో మనకు ఆప్షన్ 1 ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన కాలమ్ 1 కాలమ్ 2ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో ఎసినోఫిల్స్ అన్నవి అలర్జిక్ రియాక్షన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. సో అవి హిస్టమైనేస్ని ఇంకా డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో బాసోఫిల్స్ అన్నవి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అండ్ న్యూట్రోఫిల్స్ ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. లింఫోసైట్స్లో బి లింఫోసైట్ అండ్ టీ లింఫోసైట్ రెండు కూడా ఇమ్యూన్ రెస్పాన్స్, బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని చూసుకుంటాయి. కాబట్టి అది లింఫోసైట్స్ ఆర్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో మనకి ఆప్షన్ 3 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ప్లాంట్ పార్ట్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 generations, one within the other. సో మన ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ డి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. pollen grains inside the anther, embryo sac inside the ovule. సో ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ వచ్చి హ్యాప్లాయిడ్ అండ్ యాంథర్ వచ్చి డిప్లాయిడ్. సో హ్యాప్లాయిడ్ ఇన్సైడ్ ది డిప్లాయిడ్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ హ్యాప్లాయిడ్ పోలెన్ గ్రెయిన్ ఈజ్ ఇన్సైడ్ డిప్లాయిడ్ యాంథర్. అలాగే ఎంబ్రియో సాక్ ఇక్కడ హ్యాప్లాయిడ్ అండ్ ఓవ్యూల్ డిప్లాయిడ్. సో అలాగే మనకి ఇక్కడ ఎంబ్రియో సాక్ వచ్చి హ్యాప్లాయిడ్ అండ్ ఓవ్యూల్ వచ్చి డిప్లాయిడ్. Clear students? I hope you understood this class. Do share and subscribe our channel. Thank you students.